ఒక వీడియో చూపిస్తా చూడండి. అలా చేసినోడు నిజంగా ఒక అమ్మ, అబ్బకు పుట్టినోడైతే కాదు. అలా పుట్టినోడు ఎవడు చెయ్యడు. వాడు మనిషి అనేవాడే కానే కాదు. లేకపోతే వేరే జంతువులతో సంక్రమించి పుట్టుండేవాడే తప్ప మరొకటి లేదు. చూడండి ఎంత దారుణంగా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పట్ట పగలే ఎంత దారుణానికి ఒడిగట్టారో చూడండి. వాళ్ళు అసలు మనిషి జన్మకు పుట్టారో లేకపోతే మనిషి జన్మ కాదో. అదేమి వికృత ఆనందం. విగ్రహాలు తగలబెడితే ఏమొచ్చింది? రెచ్చగొట్టాలని జనాల్ని. ఇది అయితే చెప్తున్నా, ఇది నాశనానికే తప్ప మరొకటి లేనే లేదు. ఎవరైనా సరే చచ్చిపోయిన వాళ్ళని గౌరవించాలి. అది ఒక మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి నాయకుని మీద, అలాంటి వ్యక్తి మీద, అలాంటి వ్యక్తి విగ్రహాలు, చనిపోయిన వ్యక్తి మీద, ఆ వ్యక్తి విగ్రహాల మీద మీరు ఎంత వికృత ఆనందం పొందుతున్నారంటే మీరు మనుషులో లేకపోతే దున్నపోతులు కానీ మనిషి జన్మ అయితే కాదు. అసలు ఈ మధ్య కాలంలో ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఒకటి, తర్వాత ఒకటి అనంతపురంలోనే ఇది ఒకటి బాపట్ల. మరి ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల మీదనే ఎందుకు ఇలా శాడిజం నాకు అర్థం కాదు. వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ చేసిన మేలు ఎవరు చేసి ఉండరు. కానీ పైపెచ్చి ఇంకోటి ఇలాంటి చేయడం వల్ల టీడీపీకి పెద్ద నష్టమే తప్ప మరొకటి లేదు. నారా చంద్రబాబు నాయుడుకి కానీ చెడ్డ పేరు ఎలా అంటే, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా సభల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు, మేము కలిసిమెలిసి ఉన్నాము, కలిసిమెలిసి రాజకీయంలోకి ఒకేసారి వచ్చాము, కలిసి చదువుకున్నామా అన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన విగ్రహాల మీద దాడి చేస్తుంటే కనీసం నారా చంద్రబాబు నాయుడు గారు కనీసం ఖండించడం లేదంటే ఎంత దారుణమో చూడండి. ఇంకా సరే నారా చంద్రబాబు మరి షర్మిల, నేను వైఎస్ఆర్ బిడ్డ, వైఎస్ఆర్ వారసురాలని చెప్పుకోవడానికి సిగ్గంటే సిగ్గుసేటు. ఆ మాట ఇంకొకసారి చెప్పుకుంటే మొఖాన ఉమ్మాలి. నాకు తెలిసి సిగ్గుండాలి అలా చెప్పుకోవడానికి. తండ్రి విగ్రహాలని ఈమెతో ధ్వంసం చేసి ఈమెతో ఎరగొట్టడమో, కిరసనాలు పెట్టి తగలబెట్టడమో ఇలా చేస్తుంటే కనీసం ఖండించడం లేదంటే మరి చూడండి. ఒక తండ్రి అని పేరు చెప్పుకుంటారు, మా తండ్రి నా వైఎస్ఆర్ వారసురాలని, వైఎస్ఆర్ వారసత్వం మాదని. అలాంటిది కొంచెమన్నా సిగ్గు లేదా? ఇలాంటి విగ్రహాలు తగలబెడుతుంటే ఖండించాల్సిందిలే. పవన్ కళ్యాణ్ గారు, మాది ప్రజా పరిపాలన, ప్రజల కోసమే మేమున్నామో, మాకు పదవి వస్తే ప్రజా పరిపాలన అన్నాడు. ఏంటి ఇదే ప్రజా పరిపాలన? చచ్చిపోయిన వ్యక్తిని ఇదే మీరు గౌరవించేది? ఇదే ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఎప్పుడైనా ఇలా తగలబెట్టారా? ఎప్పుడు అని ఇలా విగ్రహాలు ఏ నాయకుడి అని విగ్రహాలు తగలబెట్టి పగలగొట్టారా? కనీసం ఖండించేది విధి లేదు. చూడండి, ఎవరైతే టీడీపీ నాయకులు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అసలు దీన్ని ఇది లేదు. పైపెచ్చి వారసురాలు అని చెప్పుకుంటే షర్మిల కానీ ఇది లేదు. పైపెచ్చి ఏంటి, గతంలో ఏం చేశారు? సిగ్గు లేదు. వాళ్ళు ఏదో చేసినారని ఇల్లు విగ్రహాలు పగలగొట్టడానికి. అది రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పగలడానికి సిగ్గు అనేది, బుద్ధి అనేది పుట్టాలి ఇలాంటి చేయడానికి. ఒక మనిషికి పుట్టినోడైతే ఇలా అయితే చేయడు. వాడికి సిగ్గు శరం ఉన్నోడైతే ఇలాంటి చర్య చేయదు. సరే, గతంలో వాళ్ళు చేశారంటే మీరు చేశారు కదా. కార్యకర్తలను ధ్వంసం చేశారు, కార్యకర్తలను గుట్టారు, వాళ్ళ విగ్రహాలు, వాళ్ళ ఇళ్ళను ధ్వంసం చేశారు. పైపెచ్చి వైఎస్ఆర్ విగ్రహాలు ఏం చేశాయి? నిజంగా ఇది నారా చంద్రబాబు నాయుడికి పెద్ద అంటే ఘోర అవమానం. టీడీపీ పార్టీకే చెడ్డ పేరనే చెప్పుకోవచ్చు.